అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక చక్కటి కథ 'బంగారు పక్షి'. పూర్వం పటలీపుత్రాన్ని విక్రమసింహుడనే రాజు పరిపాలించేవాడు. అతడు ప్రజలను దయతో చూడటం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి ముగ్గురు కొడుకులున్నారు. ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కుమారుడి పేరు సూరసేనుడు, రెండవ వాని పేరు కారవేలుడు, మూడవ వాని పేరు విజయపాలుడు, కూతురు పేరు మందారవతి. రాజు ప్రతిరోజు రథము మీద షికారుకు వెళ్ళేవాడు. తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారపు కాయ చూసేవాడు. మరుసటి రోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణునికి ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. రెండవ రోజున వచ్చి చూస్తే కాయ కనపడేది కాదు. ఇలా కొద్ది కాలం జరిగింది. రాజు ఒక రోజున సూరసేనుణ్ణి పిలిచి మామిడికాయ ఎవరు తీసుకుని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు. సరే అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు. రాత్రి 11 గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు. కానీ నిద్ర వచ్చి పడుకున్నాడు. ప్రొద్దున చూస్తే కాయ కనపడలేదు. రెండవ రాత్రి కారవేలుడు కాపలా కాశాడు. ఇతడు కూడా రాత్రి 12 గంటలకు నిద్రపోయాడు. ఆ రాత్రి కూడా కాయ ఎవరు తీసుకుని పోయింది తెలియలేదు. మూడవ రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు. రాత్రి 1 గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎగిరిపోతున్నది. విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు. పక్షి ఎగిరిపోయింది, కానీ బాణము ఆ పక్షి రెక్కకు తగిలి ఒక ఈక కింద పడింది. ఆ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉంది. దానిని తీసుకుని వెళ్ళి తండ్రికి ఇచ్చాడు. విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పక్షిని తీసుకుని వచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. సూరసేనుడు పక్షిని తీసుకురావటానికి బయలుదేరాడు. దారిలో ఒక నక్క కనబడి, "ఎక్కడికి పోతున్నావు యువరాజా?" అని అడిగింది. "బంగారు పక్షి కోసం వెళ్తున్నాను" అని చెప్పాడు సూరసేనుడు. అప్పుడు నక్క ఇలా అంది, "నీవు వెళ్ళేటప్పుడు దారిలో 2 మేడలు కనిపిస్తాయి. ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి, నృత్య వాయిద్యాలు జరుగుతుంటాయి. రెండవ మేడ చీకటిగా ఉంటుంది. చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది. దీపాలున్న మేడలోకి వెళ్ళవద్దు." సూరసేనుడు సరే అని బయలుదేరి వెళ్ళి నక్క చెప్పిన మేడ దగ్గరకు వెళ్ళాడు. దీపాలతో ఉన్న మేడ చూశాడు. లోపల నృత్య వాయిద్యాలు జరుగుతున్నాయి. రెండవ వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది. ఈ చీకటి మేడలోకి వెళ్ళి నేనేం చెయ్యను అనుకుని దీపాలున్న మేడలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే వారకాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటలలోకి దింపారు. సూరసేనుడు ఇక ఇల్లు మాటే మర్చిపోయాడు. చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవటం వల్ల కారవేలుడు బయలుదేరాడు. ఇతనికి కూడా దారిలో నక్క కనబడి ఇది వరకు సూరసేనుడికి చెప్పినట్లే చెప్పింది. ఇతడు కూడా నృత్య వాయిద్యాలు జరుగుతున్న మేడలోకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. కారవేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవటం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు. అతనికి కూడా నక్క దారిలో కనపడి చీకటి మేడలోకి వెళ్ళమని చెప్పింది. సరే అని చెప్పి మేడల దగ్గరికి వచ్చాడు. దీపములున్న మేడలోకి తొంగి చూచాడు. చాలామంది ఆడవాళ్లు కనబడ్డారు. నృత్య వాయిద్యాలు జరుగుతున్నాయి. మా రాజ్యంలో అనేక రకాల నృత్యాలు జరుగుతుండగా ఈ నృత్యాల చూడాలా అని అనుకుని చీకటి మేడలోకి వెళ్ళాడు. కానీ లోపల ఏమీ కనబడలేదు. తిరిగి బయటికి వచ్చేటప్పటికి నక్క కనపడింది. "పక్షి కనపడుతుందని చెప్పావు గదా, ఏది?" అని అడిగాడు. నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది. విజయపాలుడు అలాగే కూర్చున్నాడు. నక్క అతనిని ఒక కోట దగ్గరకు తీసుకుని పోయి ఇలా చెప్పింది, "నీవు కోటలో 7 గుమ్మములు దాటిన తరువాత ఒక బంగారు పక్షి కనపడుతుంది. దారిలో నిన్ను ఎవ్వరూ అడ్డగించరు. అక్కడ 2 పంజరములుంటాయి.
ఒకటి బంగారు పంజరము, రెండోది కర్ర పంజరము. నీవు ఆ పక్షిని బంగారు పంజరములో పెట్టక కర్ర పంజరములో ఉంచి తీసుకురా. విజయపాలుడు సరేనని కోటలో ప్రవేశించి 7 గుమ్మములు దాటగానే పక్షి కనిపించింది. పక్షి చాలా అందంగా ఉంది. పక్కనున్న పంజరములు రెండిటిని చూశాడు. బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు. పక్షి వెంటనే కూసింది. తక్షణం రాజభటులు వచ్చి పట్టుకుని అతనిని రాజదగ్గరకు తీసుకుని వెళ్ళారు. నీవు ఎవరువు? ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు రాజు. మాది పాటలీపుత్రము. నేను విక్రమసింహుని కొడుకును. మా తోటలోని మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకుని వస్తుంది. ఒకరోజు రాత్రి నేను దీనిని చూచి బాణంతో కొట్టాను. కానీ గురి తప్పి రెక్క చివర తగిలి ఒక ఈక కింద పడింది. నేను దానిని మా తండ్రికి చూపించాను. దానిని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు. అందుకని వచ్చాను అన్నాడు విజయపాలుడు. రాజు తనకు ఒక బంగారు గుర్రము పట్టి తెచ్చిస్తే తాను బంగారు పక్షిని ఇస్తానన్నాడు. గుర్రాన్ని 1 నెల దినములలో తీసుకుని రాకపోతే తనను వెతికి పట్టించి తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చి ఇస్తానని చెప్పి బయటికి వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించి పక్షి ఏమైంది అని అడిగింది. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. నక్క అతన్ని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంకొక కోట దగ్గరకు తీసుకుని వచ్చింది. అక్కడ కూడా నక్క రాజకుమారుడితో 7 గుమ్మములు దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది. అక్కడే ఒక బంగారు జీను, ఒక తోలు జీను ఉంటాయి. గుర్రం మీద బంగారు జీను వెయ్యక తోలు జీను వేసుకునిరా అని చెప్పింది. సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి 7 గుమ్మములు దాటాడు. ఆఖరి గుమ్మము దగ్గర గుర్రం కనిపించింది. ప్రక్కనే 2 జీనులు ఉన్నాయి. అంత అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని బంగారు జీను వేశాడు. వెంటనే గుర్రం సెకిలించింది. రాజభటులు వచ్చి అతనిని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. రాజు అతనిని నీవెవరువు, ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. రాజు తనకు బంగారు రాణినిస్తే తాను బంగారు గుర్రాన్నిస్తానన్నాడు. 15 రోజులలో గాని రాకపోతే తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు బయటకు వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించి గుర్రం ఏమైంది అని అడిగింది. తాను చేసిన పొరపాటును చెప్పాడు. నక్కకు చాలా కోపం వచ్చింది. కానీ అతనిని ఏమీ అనలేదు. మళ్ళీ అతనిని తన వీపు మీద ఎక్కించుకుని ఇంకో కోట దగ్గరకు తీసుకుని వచ్చి కోటలోకి వెళ్ళిన తర్వాత ఒక తోట కనబడుతుంది. అందులో ఒక చెరువు ఉంటుంది. అక్కడకు రాత్రి 12 గంటలకు ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది. నీవు చెట్టు చాటున దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తానని అంటుంది. మళ్ళీ నీవు వెనకకు పంపించకుండా ఆమెను తీసుకుని రా అని చెప్పింది. విజయపాలుడు సరేనని లోపలికి వెళ్ళి తోటలో చెట్టు చాటును దాక్కున్నాడు. రాత్రి 12 గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది. విజయపాలుడు వెనగ్గా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అప్పుడామె నీతో వస్తాను అంది. అతడు సరేనని రాణిని తీసుకుని వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పింది. కానీ అతడు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు. రాణి అతన్ని బ్రతిమలాడింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఆమె ఏడ్చింది. విజయపాలుడు సరే వెళ్ళి త్వరగా రా అన్నాడు. ఆ మాట అనే లోపలనే రాజభటులు వచ్చి అతనిని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. రాజు అతనిని నీవెందుకు వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు తాను వచ్చిన పనిని చెప్పాడు. అప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజులలో త్రవ్వి వేయమన్నాడు. అలాగ త్రవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు. లేకపోతే బుర్ర తీయిస్తానన్నాడు. ఒక పార, గుణపము, తట్ట ఇచ్చాడు. అవి పట్టుకుని బయటకు వచ్చాడు విజయపాలుడు. మళ్ళీ నక్క ఎదురైంది. రాణిని తీసుకుని రానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరకు వెళ్ళి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. 5 రోజులు గడిచిపోయినాయి. కానీ కొండ మాత్రం మామూలుగానే ఉంది.
6వ రోజున నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ తవ్వలేదేమని అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. నక్క వెళ్ళిపోయింది. 7వ రోజు రాత్రి మళ్ళీ నక్క అక్కడికి వచ్చి చూసింది. అతడు నిద్రపోతూనే ఉన్నాడు. తెల్లవారితే గొడుగు తీరిపోతుంది. రాజుగారు ఉరి తీస్తాడు. అప్పుడు నక్క కొండను మాయం చేసింది. ఉదయం రాజకుమారుడు లేచి చూచేటప్పటికి కొండ కనబడలేదు. కంగారు పడి నక్కను అడిగాడు. నక్క తాను మాయం చేశానని చెప్పింది. ఇంతలో రాజభటులు విజయపాలుణ్ణి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. కొండ త్రవ్వేవా అని అడిగాడు రాజు. విజయపాలుడు త్రవ్వానని చెప్పాడు. రాజు దూరదర్శిని యంత్రంతో చూచాడు. కొండ లేదు. దానికి అవతల ఉన్న గ్రామాలన్నీ కనపడ్డాయి. అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలునికి ఇచ్చి పంపాడు. ఇద్దరూ నక్క మీద కూర్చుని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరకు వచ్చారు. రాణిని గుర్రాన్ని కూడా విజయపాలుడికే వచ్చేటట్లు చెయ్యాలని నక్క అనుకుంది. రాజకుమారుడితో నక్క, నీవు రాణిని లోపలకు తీసుకుని వెళ్ళిన తరువాత రాజు నీకు గుర్రాన్ని ఇస్తాడు. దాని ముఖం కోటవైపు ఉంచేటట్లు చూచి రాణితో వెళ్ళిపోతానని చెప్పు. అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది. వెంటనే రాణిని గుర్రంపైకి లాగి చల్ అనగానే గుర్రం పరుగెత్తుకుని వచ్చేస్తుందని చెప్పింది. సరే అని రాజకుమారుడు రాణిని కోట లోపలికి తీసుకుని వెళ్ళాడు. రాజు గుర్రాన్ని తీసుకునిచ్చి విజయపాలునికి ఇచ్చాడు. విజయపాలుడు గుర్రం మీద కూర్చుని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు. రాణి నమస్కరించింది. అప్పుడు రాణిని పైకి లాగి గుర్రాన్ని చల్ అని అన్నాడు. వెంటనే గుర్రం పారిపోయింది. నక్క గుర్రం వెనుక పరిగెత్తింది. రాజు కొందరు రౌతులను పంపించాడు. కానీ గుర్రం దొరకలేదు. విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరకు వచ్చాడు. నక్క పక్షిని గుర్రాన్ని కూడా రాజకుమారుడికి వచ్చేటట్లు చేద్దామనుకుంది. అతనితో, నీవు గుర్రాన్ని లోపలకు తీసుకుని వెళ్ళిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకిస్తాను. వెనుకటి వలనే గుర్రాన్ని చల్ అనగానే వచ్చేస్తుంది అని చెప్పింది. విజయపాలుడు లోపలికి వెళ్ళి పంజరాన్ని పట్టుకుని నక్క చెప్పినట్లు చల్ అన్నాడు. వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది. రాణి నక్క మీద కూర్చుంది. నక్క గుర్రం వెనకాల పరిగెడుతుంది. అలా వాళ్ళు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరకు వచ్చారు. అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో, నీవు నాకు చాలా సహాయం చేశావు. నీకు ఏది కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కుట్టు, అంతకన్నా వేరే సహాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క. అమ్మయ్యో, నాకు నీవు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు. నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు. నక్క పోనీలే అని చెప్పి, నీవు వెళ్ళేటప్పుడు దారిలో ఇద్దరును ఉరి తీస్తూ ఉంటారు. వారిని మాత్రం కొనవద్దు. కానీ ఒకవేళ కొన్నా నూతి అంచు మీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది. విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు. దారిలో ఒకచోట ఇద్దరు మనుషులను ఉరి తీయటం చూచాడు. దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు తన సోదరులే. వారిని ఉరి తీయటానికి కారణం ఏమిటని అడిగాడు. వాళ్ళు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవటం వల్ల ఉరి తీస్తున్నామని చెప్పారు. విజయపాలుడు వాళ్లకు రావాల్సిన డబ్బు ఇచ్చి తన సోదరులను విడిపించాడు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. దారిలో ఒక చోట కూర్చున్నారు. ఏవేవో మాటలు చెప్పి అతన్ని సోదరులిద్దరూ ఒక నూతి దగ్గరకు తీసుకుని వచ్చి నూతి అంచు మీద కూర్చోపెట్టారు. పాపం, నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు. మాటల సందడిని సూరసేన, కారవేలుడిద్దరూ అతనిని నూతిలోకి త్రోసివేసి రాణిని, గుర్రాన్ని, పక్షిని తీసుకుని పోయి తండ్రికి చూపించారు. తామే తీసుకుని వచ్చామని చెప్పారు. అప్పటి నుంచి రాణి ఎవరితోనూ మాట్లాడటం లేదు. గుర్రం గడ్డి మేయటం లేదు.
పక్షి పలకటం లేదు. నక్క నూతి దగ్గరకు వచ్చి చూసింది. విజయపాలుడు లోపల ఉన్నాడు. నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా, మరి ఇలా ఎందుకు జరిగింది అని నక్క అడిగింది. విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడైనా నన్ను చంపుతావా, నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క. సరే అలాగే అన్నాడు. నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది. విజయపాలుడు అలాగే చేశాడు. నక్క పైకి ఒక్క గంతు వేసింది. ఇద్దరూ బయటపడ్డారు. తరువాత విజయపాలుడు బాణంతో నక్కను కుట్టాడు. వెంటనే నక్క ఒక చక్కని రాజకుమారునిలా మారిపోయింది. విజయపాలుడు ఆశ్చర్యపోయి, నీవెవరువు, ఎందుకీ నక్క రూపంతో ఉన్నావు అని అడిగాడు. నేను ఒక ముని శాపం వల్ల నక్కగా మారిపోయాను. బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు. ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు. విజయపాలుడు పట్టణంలో అడుగు పెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉంటున్న రాణి, గుర్రం, పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగినాయి. రాణి తల దువ్వుకుని క్రొత్త బట్టలు కట్టుకుంది. గుర్రం త్వరగా గడ్డి మేయసాగింది. పక్షి మాట్లాడటం ప్రారంభించింది. వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగిందంతా చెప్పారు. అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు. రాణి కూడా నిజం చెప్పింది. సూరసేనుణ్ణి, కారవేలుణ్ణి పిలిపించి ఉరిశిక్ష విధించాడు. విజయపాలుడికి బంగారు రాణిని, తన కూతురైన మందారవతిని రాణి సోదరునికి ఇచ్చి గొప్ప వైభవంతో పెండ్లి చేశాడు. కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వచ్చాం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.